హలో అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకొక కథ తెలుసుకుందామండి. అదేంటంటే, శ్రీకృష్ణుడు గోకులంలో ఉంటున్నాడు కదా, ఆ కృష్ణుడిని తీసుకురమ్మని మేనమామ కంసుడు అక్రూరుణ్ణి గోకులానికి పంపిస్తారనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడు మధురకు ఎలా ప్రయాణమయ్యాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అక్రూరుడు ప్రయాణం అయ్యి వెళ్తున్నాడండి శ్రీకృష్ణుని తీసుకురావడానికి. దారిలో ప్రయాణం చేయుచున్నంతసేపు అక్రూరుడు శ్రీకృష్ణుని గూర్చే ఆలోచించుచుండెను. రథము వ్రజపురమును సమీపించుచుండెను. అక్రూరుని దృష్టి దారిపై పడినది. అచ్చట ఒక దృశ్యము అతన్ని పరవశింపచేసినది. రథము నాపాడు, క్రిందికి దిగి చూశాడు. చిన్ని చిన్ని పాదముద్రలు పడి ఉన్నాయి. శంఖము, పద్మము, ధ్వజము మొదలగు చిహ్నములు అచ్చట గోచరించుచున్నవి. అక్రూరుడు కదిలిపోయాడు. ఆ పాదముద్రలకు సాష్టాంగ దండ ప్రణామమాచరించాడు. నా కృష్ణుడు ఈ ప్రదేశములన్నీ తిరిగి ఉండవచ్చును, లేనిచో ఈ పాదముద్రలు ఎలా వచ్చినవి అని ఆలోచించసాగాడు. అయినా కృష్ణయ్య పాదరక్షలు లేకుండా చరించుచున్నాడు. శ్రీకృష్ణుని దివ్య పాద స్పర్శచే ఈ ప్రాంతమంతయు పునీతమైనది. శ్రీకృష్ణుడు నడిచి వెళ్ళే ఈ పుణ్య ప్రదేశంన నేను రథముపై కూర్చుని చరించుట దోషము అని భావించి రథము ప్రక్కన నడుచుచుండెను. కొంచెము దూరము వెళ్ళెను. మళ్ళీ అవనిమాతకు అలంకారమనర్చుచు శ్రీకృష్ణుని పాదముద్రలు కనిపించినవి. ఈసారి అక్రూరునికి దివ్య పారవస్యము కలిగెను. ఈ విధముగా మహాత్ముడైన అక్రూరుడు పవిత్ర భావయుక్తుడై సంయత చిత్తుడై వ్రజమును కరుదించెను. ఒకచోట గోశాల యందు బలరామకృష్ణులను అక్రూరుడు దర్శించెను. వెంటనే రథము నుండి దుమికెను. రామకృష్ణుల పాదముల చెంత దండము వలె పడిపోయెను. ఆశ్రిత జనవత్సలుడగు శ్రీకృష్ణుడు అక్రూరుని పట్టి లేపి ఆలింగనము చేసుకొను. బలరామకృష్ణులు ఇరువురు కలిపి ఆయన చేతులు పట్టుకొనిరి. చిన్నాన్న బాగున్నావా అని మాధవుడనెను. ఆ ప్రేమ పలుకు చెవిని పడగానే అక్రూరుడు పరవశించిపోయెను. నోటి నుండి మాట కదలకపోగా బాగున్నట్లు తలూపెను. రామకృష్ణులు అక్రూరుని ఇంటికి తీసుకుని పోయిరి. ఆయన పాదమును స్వయముగా ఒత్తిరి. సేద తీర్చుకున్నట్లు పరిచర్యలోనర్చిరి. అక్రూరుడు వచ్చింది శ్రీకృష్ణుని మధురకు కొనిపోవటకేననే వార్త గోపికలకు చేరింది. వారి ముఖ ప్రకాశము కనుమరుగైనది. ఆనందము అదృశ్యమైనది. కొందరు విరహంతో కుంచుకుపోసాగారు. మధురా నగరానికి శ్రీకృష్ణుడు వెళ్ళడం తప్పదు. ఈ విషయం గోపికలకు తెలిసిపోయింది. కృష్ణుని వదిలి వారు జీవించగలరా? కృష్ణగత చిత్తులైన గోపికలు శ్రీకృష్ణ విరహమును భరించగలరా? కృష్ణుని వెళ్ళనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. అక్రూరుడు అనే పేరు పెట్టుకుని మన మనోవల్లభుడైన శ్రీకృష్ణుని మనకు దూరంగా తీసుకుని పోవడానికి వచ్చిన ఇతడు క్రూరుడే గాని అక్రూరుడు కాడు.
ఇతడు నిజంగా అక్రూరుడే అయితే వక్ర మార్గాలను విడిచిపెట్టి మన కన్నయ్యను మన వద్దనే ఉంచి వెళ్ళడు ఎందుకని అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. అక్రూరుడు దయలేని వాని వలె కనపట్టుచున్నాడు. క్రూరమైన ఈ వ్యక్తికి అక్రూరుడను నామము సరిపడలేదు. మనము ఇలా దుఃఖించుచున్నను పట్టించుకోక మనకు దూరంగా శ్రీకృష్ణుని తీసుకుని పోవుచున్నాడు అంటూ బోరున గోపికలు ఏడ్వసాగిరి. గోపికలు సిగ్గు విడిచి నేత్రాలు కన్నీటిని వర్షించుచుండగా దేహస్పృహ లేనివారై చెక్కిళ్లను చేతులతో నిలుపుకుని గాలి చేత కంపిస్తున్న తీగల వలె చెలించిపోతూ గోవింద, మాధవ, దామోదర మమ్ము కరుణించి కటాక్షించు అని పలుకుతూ గీతాలాపన చేస్తూ విలపించారు. వ్రజవాసుల నేత్రాలు కన్నీటితో నిండిపోయాయి. కన్నయ్యకు దూరమై ఎలా బ్రతకాలి? అందరి మనసుల్లో ఇదే ప్రశ్న. సూర్యోదయమైనది. అక్రూర మహాశయుడు సంధ్యావందనాది కర్మలను పూర్తి చేసుకున్నాడు. ప్రయాణానికి సిద్ధమయ్యారు. రామకృష్ణులు నందాది గోపులను యశోద కడుపు నిండా దుఃఖాన్ని నింపుకుని కృష్ణయ్యను సమీపించింది. కన్నయ్య వెళ్తున్నావా అన్నది. అవునన్నట్లు తలూపాడు శ్రీకృష్ణుడు. నిన్ను వదిలి నేనుండగలనా కన్నా అంటూ కృష్ణయ్యను ముద్దు పెట్టుకుని యశోద బోరున విలపించినది. నేను త్వరగానే తిరిగి వస్తానుగా అన్నాడు కృష్ణయ్య ముక్తసరిగా. గోపికలారా, నేను బృందావనమునకు దూరముగా వెళ్ళలేను. బాహ్య వియోగంతో మీరు వ్యధ చెందుతున్నారు. అంతరంగిక సంయోగం నెరిగి ఆనందించండి. మీ హృదయములే నాకు నివాసము. దుఃఖించకండి, నేను త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పి రథమెక్కాడు. రథం ముందుకు దూసుకుపోయినది. కదిలే రథాన్ని కనుచూపు మేరకు చూచుచూ కదలలేని గోపికల హృదయాలు మంచుగడ్డలా కరిగిపోయాయి. బొమ్మల వలె నిశ్చేష్టులై ఉండిపోయారు గోపికలు. అక్రూర రామకృష్ణులున్న రథము వాయువేగంన చరించి పరమపావని అయిన యమునను సమీపించింది. శ్రీకృష్ణుడు రథమును దిగెను, నీరు త్రాగెను. బలదేవునితో కూడి మళ్ళీ రథమును నదిరోహించెను. బలరామకృష్ణులను రథమునందే ఉంచి తాను స్నానమాచరించుటకై అక్రూరుడు యమునను సమీపించెను. స్నానమాచరించు ఒక మునక వేసెను. యమునా జలములో బలరామకృష్ణులు కలిసి దర్శనమిచ్చారు. అక్రూరునికి అంతా అయోమయంగా ఉంది. బలరామకృష్ణులు రథములోనే ఉన్నారు, మరి యమునా హృదములో ఎలా గోచరించారు? వెంటనే దృష్టిని రథం వైపు సారించాడు. బలరామకృష్ణులు రథములో ఆసీనులై ఉన్నారు. ఇదేమిటి? రామకృష్ణులు రథములోనే ఉన్నారు, మరి జలములో తనకు గోచరించినది మాయయేనా అని ఆలోచించసాగాడు. మళ్ళీ మునిగి చూడవలనని సంకల్పించాడు. వీరిని ముందు రథంలో చూశాను, తర్వాత నీళ్ళలో చూశాను. ఇప్పుడు మళ్ళీ ముందులాగే రథంలో ఉండడం చూస్తున్నాను. వీరు ఇక్కడ అక్కడ 2 ప్రదేశాలలో ఎలా కనిపిస్తున్నారు? ఇది నా భ్రాంతియేనా? నీళ్లలో వీరు ఉండడం పరమ ఆశ్చర్యంగా ఉంది. అయినా మరొకసారి నీటిలో చూస్తాను అని ఆలోచిస్తూ అక్రూర మహాశయుడు మళ్ళీ మునక వేసెను. ఈసారి అనంతసేనుడగు నారాయణుడు లక్ష్మీ సమేతుడై దేవగణముతో కూడిన వాడై
నారద తుంబురాదులచే స్తుతించబడివాడై దర్శనమసంగెను. ఈ దివ్య దర్శన భాగ్యంతో కృష్ణకథ చిత్తుడైన అక్రూరుడు సంభ్రమంతో చేష్టలుడిగి నిలబడిపోయెను. కొద్దిసేపు అలాగే ఉండి ఆ తర్వాత తేరుకుని రథమును సమీపించి శ్రీకృష్ణునికి నమస్కరించెను. అక్రూర మహాశయ, నది సమీపంలో ఉన్నను మీరు చాలా ఆలస్యముగా అరుదించినారు. కారణమేమిటి? నదీ తీరమున తమకు వింత దృశ్యములేవైనా కనబడినవా అని కృష్ణయ్య అడిగెను. వేదవేద్య, విశ్వరూప శ్రీకృష్ణ, వింతలు నదిలో లేవు, నీలో ఉన్నాయి. విశ్వాత్మవైన నీకన్నా అన్యంగా ఏ వింతలు ఉండగలవు ప్రభు అనెను. ప్రభు, నీలో లేని వింతలు మరే లోకంలో ఉంటాయో ఇప్పటికీ ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి వింతలు నీటిలో, నేలలో, నింగిలో ఉంటాయా? మహాత్మా, ఈ చోద్యములన్నీ నీలోనే ఉన్నాయి అని అక్రూరుడు స్తుతించెను. రథమును తానే నడుపుతూ సాయంత్రానికి బలరామకృష్ణులను తీసుకుని మధురకు చేరెను. మధురా నగరమునకు సమీపమునున్న ఒక వనము చెంత నందాది గోపాలురు శ్రీకృష్ణుని కొరకై నిరీక్షించుచుండిరి. శ్రీకృష్ణుడు రథము దిగెను, అక్రూరుని సమీపించెను. అక్రూరుని రథముతో కూడా ముందుగా మధురలో ప్రవేశించమని తెలిపెను. తాను ఆ వనమునందు కొంతసేపు విశ్రమించి వచ్చినట్లు తెలిపెను. అక్రూరుని వెళ్ళిపోమని చెప్తున్నాడు అనమాట కృష్ణయ్య. హే ప్రభు, నేను మిమ్మలను వదిలి ఒంటరిగా మధురకు వెళ్ళలేను. భక్తవత్సల దేవ, మీ భృత్యుడనైన నన్ను త్యజించకండి అని ప్రార్థించెను. శ్రీకృష్ణ, బలదేవునితో కలిసి మొదట నిన్ను మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. ప్రభు, మమ్ములను అనుగ్రహించండి. నీ దివ్య పాదరేణువులు ఏ గృహమున పడునో ఆ గృహము వైకుంఠమే అగును. బ్రహ్మ కడిగిన నీ పవిత్ర చరణ యుగల్ని అర్చించే మహద్భాగ్యమును మాకు ప్రసాదించుము. లక్ష్మీదేవిచే సదా సేవించబడు నీ చరణ కమలములను సేవించు భాగ్యమును మాకు ప్రసాదించుము. ఏ పాద పంకజములను శిరమును దాల్చి బలి చక్రవర్తి శాశ్వత అమృత పదవిని అలంకరించెనో అట్టి కారుణ్య చరణములను పూజించు అదృష్టమును మా కరములకు కలుగనిమ్ము. దేవదేవ, జగన్నాథ, పుణ్యశ్రవణ కీర్తన, యదుకుల తిలక, ఉత్తమ శ్లోక, నారాయణ, నీకు నా వందనములు అని అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించెను. అక్రూర, ఆత్మీయుడైన నీ ఇంటికి పూజ్యుడగు బలరామునితో కూడి నేను తప్పక వచ్చెదను. ముందుగా లోకకంటకుడైన కంసుని పరిమార్చి ఆ తదుపరి నీ గృహమునకు అరుదించుదును అనెను. శ్రీకృష్ణుని పలుకులు ఆలకించిన అక్రూరుడు నిరాశ చెందినవాడై మధురకు ఏతించి కంసుని సమీపించి బలరామకృష్ణుల రాక నెరింగించి అక్కడి నుండి తన గృహమునకు వెడలెను. గోపీజన పరివేష్టితుడైన వనమాలి మధురా నగరంలోనికి ప్రవేశించెను. ఈ విషయము మధురా నగర స్త్రీలకు తెలిసెను. శ్రీకృష్ణుని దర్శించవలనని ఉత్సాహంతో వారు వస్త్రములను విపరీత రీతిలో ధరించారు. కంకణ కుండలాదులను ఒకదాన్ని ధరించి మరొక దాన్ని మర్చిపోయారు. హడావిడిగా వచ్చేస్తున్నారనమాట దేవుణ్ణి చూద్దామని.
అనగా శ్రీకృష్ణుని విషయం తప్ప రెండవ విషయము శ్రవణం చేయలేకపోయిరి అని భావము. కొందరు స్త్రీలు కాటుకును ఒక కంటిలో మాత్రమే ధరించిరి. శ్రీకృష్ణుని దర్శనం లభించవలెనన్నచో ద్వైత భ్రాంతి అడుగంటవలెను. ఏకవస్తు చింతనమే అవాంఛనీయము అని అర్థము. కొందరు స్త్రీలు భోజనమున ఆరగించుచు కృష్ణుడు అరుదించినని వార్త చెవిని సోకగాని భోజనములను వదిలిపెట్టి పరుగులిడిరి. ఇంతవరకు అనుభవించుచుండిన ప్రాపంచిక విషయ సుఖాలను పరిత్యజించిరి. నిద్రపోవు కొందరు లేచి వచ్చిరి. మధురావాసులెల్లరూ మాధుర్యమూర్తి అయిన మధుసూదనుని దర్శించిరి. నిత్య సుందర సముజ్వల విగ్రహుడైన శ్యామసుందరుని దర్శించి అమితానందము నొందిరి. ఇదండి కృష్ణయ్య వ్రజపురం నుండి మధురానగర్కి వచ్చిన కథ. బాగుంది కదా. ఓకే అండి, వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.